ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు ఏజింగ్. ఓకే, దిస్ ఇస్ హైల్ టాపిక్ ఫర్ యూఎస్ఎంఎల్ఏ అండ్ యూ వరల్డ్. మనకు ఫస్ట్ ఏంటిదంటే నార్మల్గా ఏజింగ్ అనేది ఒక గ్రాఫ్ లెక్క తీసుకుంటే ఇట్ ఈస్ అన్ ఆర్గన్ ఫంక్షన్. ఇది వై యాక్సిస్లో ఆర్గన్ ఫంక్షన్ తీసుకోవాలి అండ్ ఎక్స్ యాక్సిస్లో వి టైప్ టైం. యాజ్ అ టైమ్ ఇంక్రీజెస్ ఆర్గన్ ఫంక్షన్ విల్ ప్రోగ్రెసివ్లీ డిక్లైన్. దిస్ ఈస్ కాల్డ్ as ఏజింగ్. ప్రోగ్రెసివ్ డిక్లైన్ in organ function and increase risk of or susceptible to increase risk or susceptible to diseases. So this is about aging. Aging అంటే organ functioning increase time అయ్యే కొద్దీ progressive decline in the function and increase risk or susceptible to the diseases is called aging. ఏజింగ్ కాజెస్ ఏముంటాయంటే నార్మల్గా జెనెటిక్ కాజెస్ ఉంటాయి, ఎపిజెనెటిక్ కాజెస్ ఉంటాయి అండ్ మెటబాలిక్ కాజెస్. జెనెటిక్ కాజెస్ ఏంటిదంటే టీలోమర్ షార్టెన్ అయిపోవడం వల్ల. ఎపిజెనెటిక్ కాజెస్ ఏంటిదంటే డిఎన్ఏ మిథైలేషన్ వల్ల ఎపిజెనెటిక్ షార్టనింగ్ అయితే. మెటబాలిక్ ఏంటిదంటే మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ వల్ల మనకి ఏజింగ్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద డిఫరెంట్ కాజెస్, అంటే సెల్యులర్ లెవెల్ కాజెస్, జెనెటిక్ లెవెల్ కాజెస్ అండ్ ఎపిజెనెటిక్ లెవెల్ కాజెస్ ఆఫ్ ఏజింగ్. నౌ కమింగ్ టు సిస్టమ్ వైజ్ చేంజెస్ ఏమేమైతే చూసుకుందాం. ఫస్ట్ వి విల్ గో త్రూ సివిఎస్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, ఫస్ట్ వెంట్రికల్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు దిస్ ఈస్ రైట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్ కదా. ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ దగ్గర చూసుకుందాం. లెఫ్ట్ ఏట్రియం ఈస్ ఎన్లార్జ్డ్. ఓకే, లెఫ్ట్ వెంట్రికల్ ఈస్ అంటే దాని క్యావిటీ సైజ్ అనేది తక్కువ అయిపోతుంది, డిక్రీజ్ ఇన్ క్యావిటీ సైజ్. లెఫ్ట్ ఏట్రియం క్యావిటీ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది క్యావిటీ సైజ్ ప్రకారం. నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్. దిస్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బికమ్ సిగ్మాయిడ్ షేప్డ్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ డ్యూ టు మయోకార్డియల్ హైపర్ట్రోఫీ వల్ల మనకి ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ ఏదైతే ఉంటుందో సిగ్మాయిడ్ షేప్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆర్టరీస్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చే ఆర్టరీస్ ఏదైతే ఉంటాయో ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ స్టిఫెనింగ్ ఆఫ్ ద ఆర్టరీస్. ఎందుకంటే కాల్షియం డిపాజిషన్ వల్ల మనకి ఆర్టరీస్ అనేది స్టిఫెనింగ్ అవుతుంది. దీస్ లీడ్ టు డిక్రీజ్ ఆర్టీరియల్ కాంప్లయన్స్. అంటే ఆర్టరీ అనేది డైలేట్ అవ్వడం అనేది తక్కువైపోతుంది. ఆర్టీరియల్ కాంప్లయన్స్ అనేది తక్కువైపోతుంది. కన్స్ట్రిక్ట్ అవ్వచ్చు కానీ ఇట్ కెనాట్ డైలేట్, అంటే దాని స్పేస్ ఇట్లున్నది, ఇలా అవ్వలేదు. ఓకే, ఇట్ కెనాట్ డైలేట్, కాంప్లయన్స్ అనేది తక్కువైపోతుంది, స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వచ్చే అయోటా ఏదైతే ఉంటుందో అయోటా డయామీటర్ విల్ ఇంక్రీజ్. డయామీటర్ ఆఫ్ ద అయోటా ఈజ్ ఇంక్రీస్డ్. సో నార్మల్ ఒక సింపుల్ డయాగ్రామ్ తీసుకుంటే దిస్ ఈజ్ లెఫ్ట్ ఏట్రియం, దిస్ ఈజ్ లెఫ్ట్ వెంట్రికల్ and aorta will be dilated and coming to mitral valve and aortic valve. Left ventricle and left atrium cavity size అనేది పెరుగుతుంది, లెఫ్ట్ వెంట్రికల్ క్యావిటీ సైజ్ అనేది తక్కువైతుంది. mitral valve and aortic valve undergoes calcification and stenosis అనేది జరుగుతుంది. దాని తర్వాత అయోటా డైలటేషన్ ఆర్ డయామీటర్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇక్కడ ఫీచర్స్. నౌ కమింగ్ టు ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ ఏదైతే ఉంటుందో అది సిగ్మాయిడ్ షేప్కి వస్తుంది. ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ విల్ బి సిగ్మాయిడ్ షేప్డ్. వస్తుంది డ్యూ టు మయోకార్డియల్ హైపర్ట్రోఫీ. నౌ కమింగ్ టు ఆర్టరీస్. వేరియస్ ఆర్టరీస్ ఏమైతాయంటే ఆర్టీరియల్ స్టిఫెనింగ్, ఇంక్రీజ్ స్టిఫ్నెస్ డ్యూ టు, అండ్ దీనివల్ల ఏమైతే డిక్రీజ్ ఆర్టీరియల్ కాంప్లయన్స్. ఓకే, increase arterial stiffness leading to decreased compliance, increase aorta diameter, this leading to and also causes a decreased left ventricular cavity size and increased left atrial cavity size, myocardial hypertrophy leading to sigmoid shaped intraventricular septum, and దీని వల్ల ఫైనల్లీ హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, హార్ట్ రేట్ is more, aortic valve and mitral valve calcification. So this is the diagram and this is the changes in the cardiovascular system. Now coming to second one, that is GIT, gastrointestinal system. Gastrointestinal system లో majority will be decreased, that is
లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ టోన్. ఓకే, లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ టోన్ కానీ, అండ్ కొలోనిక్ మొటిలిటీ, కోలాన్ మొటిలిటీ, ఓకే, ఇవన్నీ తక్కువైపోతుంది. అండ్ జిఐటి ప్రొటెక్షన్, జిఐటి ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో మ్యూకోజల్ ప్రొటెక్షన్ ఆఫ్ జిఐటి మ్యూకోజా విల్ ఆల్సో బి డిక్రీస్డ్. సో లోవర్ ఈసోఫేజియల్ టోన్ తక్కువైపోవడం వల్ల మనకి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మొటిలిటీ తక్కువ అయిపోవడం వల్ల కాన్స్టిపేషన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్, అంటే దీనివల్ల కాన్స్టిపేషన్, దీనివల్ల రీగర్జిటేషన్ వచ్చే ఛాన్స్, జిఈఆర్డి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రొటెక్షన్ తక్కువడం వల్ల అల్సర్స్ అయ్యే ఛాన్స్, బ్లోటింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ జిఐటి. నో కమింగ్ టు రెస్పిరేటరీ, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టంలో నార్మల్గా మనకి ఎలాస్టిన్ తక్కువైపోతుంది, ఎలాస్టిన్ అండ్ కొల్లాజన్ కూడా తక్కువైపోతుంది. ఎలాస్టిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాస్టిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు నార్మల్గా ఎలాస్టిన్ హెల్ప్ ఇన్ రీకాయిల్. ఓకే, ఎలాస్టిక్ రీకాయిల్ ఈస్ మెయింటైన్డ్ బై ఇది. రీకాయిల్ అంటే ఏంటి? నార్మల్గా చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుందంటే కాంప్లైన్స్ వల్ల, అది రీకాయిల్ అవుతుందంటే డ్యూ టు ఎలాస్టిన్ వల్ల. ఇప్పుడు ఏమవుతుంది? కాంప్లైన్స్ అనేది పెరుగుతుంది, రీకాయిల్ తక్కువైతుంది. సో రీకాయిల్ అంటే అపోజింగ్ ఫోర్స్ టు గెట్ ఇన్ సైడ్ అనేది తక్కువైపోతుంది. సో రీకాయిల్ విల్ డిక్రీస్, ఎలాస్టిన్ తక్కువైపోతుంది. సో ఎలాస్టిక్ రీకాయిల్ తక్కువైతుంది. దిస్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ లంగ్ కాంప్లైన్స్, అంటే లంగ్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ టేక్స్ మోర్ ఎయిర్ బట్ లీవ్స్ అవుట్ లెస్ ఎయిర్. ఓకే, ఈజీలీ ఎక్స్పాండ్ అవుతుంది, ఈజీలీ ఎక్స్పాండ్, లంగ్ కాంప్లెక్స్ అనేది పెరుగుతుంది, ఈజీలీ ఎక్స్పాన్షన్. బట్ రీకాయిల్ అనేది తక్కువ అయ్యేసరికి దిస్ లీడ్ టు ఇంక్రీజ్ ఎయిర్ ట్రాపింగ్ లీడింగ్ టు డయలేటెడ్ ఆల్వియోలై. డయలేటెడ్ ఆల్వియోలై, ఆల్వియోలై నుంచి అంటే ఆల్వియోలై లోపలికి గాలి బాగా వెళ్తుంది, బట్ ఆల్వియోలైకి బయటికి గాలి రాదు, ఎందుకంటే ఎలాస్టిన్ తక్కువైపోతుంది కాబట్టి. సో రీకాయిల్ కెపాసిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి డైలేటెడ్ ఆల్వియోలై, దిస్ లీడ్ టు సెనైల్ ఎంఫిసీమా. దీన్ని సెనైల్ ఎంఫిసీమా అంటారు. ఓకే, నౌ దేర్ ఆర్ స్మాల్ ఎయిర్వేస్ ఉంటాయి, స్మాల్ ఎయిర్వేస్ ఆర్ స్మాల్ ఆల్వియోలై ఏదైతే ఉంటుందో విచ్ కెనాట్ అకామిడేట్ దట్ మచ్ ఎయిర్, అంటే డైలేటెడ్ ఆల్వియోలై సమ్ టైమ్స్ దే మే కొలాప్స్ ఆర్ డ్యామేజ్ జరగచ్చు. దీనివల్ల మనకి ఎయిర్ ట్రాపింగ్ అనేది జరుగుతుంది, దీనివల్ల మనకి రెసిడ్యువల్ వాల్యూమ్ విల్ ఇంక్రీజ్. ఓకే, రెసిడ్యువల్ వాల్యూమ్ విల్ ఇంక్రీజ్. సో ఫైనల్లీ ఏంటిది? ఎలాస్టిన్ తక్కువైంది, దీనివల్ల ఎలాస్టిక్ రీకాయిల్ అనేది తక్కువవుతుంది. సో ఎలాస్టిక్ రీకాయిల్ తక్కువైంది కాబట్టి లంగ్ కాంప్లెన్స్ అనేది పెరుగుతుంది. లంగ్ అంటే లంగ్ యాజ్ ఇట్ ఈస్, లంగ్ కాంప్లెన్స్ అనేది పెరుగుతుంది, దేర్ బై మనకి ఎయిర్ ట్రాపింగ్ అవుతుంది, దేర్ బై రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఫైనల్ వాల్యూమ్ ఇన్ ద లంగ్ ఆఫ్టర్ ఎక్స్పిరేషన్, ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ మనకు మిగిలేది రెసిడ్యువల్ వాల్యూమ్, ఆ రెసిడ్యువల్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. నౌ నెక్స్ట్ ఏమవుతుంది? యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మనకి క్యాల్సిఫికేషన్ అయ్యి కోస్టోకాండల్ కార్టిలేజ్ కానీ, కోస్టల్ కార్టిలేజెస్ కానీ, వర్టిబ్రాస్ కానీ ఇవన్నీ క్యాల్సిఫికేషన్ అయిపోయి మనకి ఏమైతే ఇంక్రీజ్ స్టిఫ్నెస్, చెస్ట్ వాల్ స్టిఫ్నెస్ అవుతుంది, చెస్ట్ వాల్ స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది. సో చెస్ట్ అనేది కాంప్లెన్స్ కూడా తగ్గిపోతుంది, డిక్రీజ్ చెస్ట్ వాల్ కాంప్లెన్స్ కూడా తక్కువైపోతుంది. సో డిక్రీజ్ ఎలాస్టిన్, డిక్రీజ్ ఎలాస్టిక్ రీకాయిల్, డిక్రీజ్ చెస్ట్ వాల్ కాంప్లెన్స్, ఇంక్రీజ్ లంగ్ కాంప్లెన్స్ అండ్ ఎయిర్ ట్రాపింగ్ లీడింగ్ టు రెసిడ్యువల్ వాల్యూమ్. ఇప్పటివరకు ఇవన్నీ చూసినాం. నా కమింగ్ టు మజిల్స్, మజిల్ స్ట్రెంత్ కూడా తక్కువైపోతుంది. సో రెస్పిరేటరీ మజిల్ స్ట్రెంత్ కూడా తక్కువైపోతుంది. సో ఎయిర్ అనేది పేషెంట్ తక్కువ తీసుకుంటారు, డిక్రీజ్ ఎయిర్ ఇంటేక్. ఓకే, రెస్పిరేటరీ మజిల్ స్ట్రెంత్ కూడా తక్కువైపోతుంది. నౌ కమింగ్ టు ఇప్పుడు రెసిడ్యువల్ వాల్యూమ్స్ గురించి వస్తే రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది పెరిగింది. నౌ ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ, ఎఫ్ఆర్సి, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ చూసుకుంటే నార్మల్గా ఇట్ ఈస్ ఎట్లుంటుంది? అవుట్వర్డ్ పుల్ మైనస్ ఇన్వర్డ్ పుల్, అంతే కదా. ఇట్ ఈస్ ద ఈక్విలిబ్రియం వాల్యూమ్. ఇది ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అనేది ఈక్విలిబ్రియం వాల్యూమ్, ఇది ఈక్విలిబ్రియం వాల్యూమ్. అండ్ ది అవుట్వర్డ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్డ్ ప్రెషర్ ఉన్నప్పుడు దట్ ఈజ్ ఈక్విలిబ్రియం వాల్యూమ్, దట్ ఈస్ ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. నార్మల్లీ ఇక్కడ అవుట్వర్డ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఇన్వర్డ్ ప్రెషర్ అనేది తక్కువైపోతుంది. సో ఇన్వర్డ్ ప్రెషర్ తక్కువైపోతుంది, అవుట్వర్డ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ విల్ బి ఇంక్రీస్డ్. ఓకే, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఎక్కువ ఉండేది, రెసిడ్యువల్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది. నా కమింగ్ టు ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ. ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ వచ్చేసరికి దీని ఫార్ములా ఏంది? టిఎల్సి మైనస్ రెసిడ్యువల్ వాల్యూమ్, ఫోర్స్ వైటల్ కెపాసిటీ. ఇప్పుడు మనకి రెసిడ్యువల్ వాల్యూమ్ పెరుగుతుంది, టోటల్ లంగ్ కెపాసిటీ అనేది ఈజ్ బీయింగ్ నార్మల్. ఎందుకు బీయింగ్ నార్మల్? టోటల్ లంగ్ కెపాసిటీ
టోటల్ లంగ్ కెపాసిటీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ లంగ్ కాంప్లైన్స్ అండ్ చెస్ట్ వాల్ కాంప్లైన్స్. ఓకే, చెస్ట్ వాల్ కాంప్లైన్స్. ఇప్పుడు లంగ్ కాంప్లైన్స్ అనేది పెరుగుతుంది, చెస్ట్ వాల్ కాంప్లైన్స్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇక్కడ మనం రాసుకున్నాం చెస్ట్ వాల్ స్టిఫ్నెస్ పెరుగుతుంది, సో దాని కాంప్లైన్స్ అనేది తగ్గుతుంది. సో చెస్ట్ వాల్ కాంప్లైన్స్ తగ్గుతుంది, లంగ్ కాంప్లైన్స్ అనేది పెరుగుతుంది, దేర్ బై మెయింటైనింగ్ ద టీఎల్సీ అన్చేంజ్డ్ నార్మల్. సో టీఎల్సీ నార్మల్ ఉంటుంది, రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దిస్ లీడ్ టు ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అనేది తక్కువవుతుంది. సో ఫైనల్లీ residual volume is increased, functional residual capacity which is equilibrium volume is also increased, total lung capacity is normal or not changed, and forced vital capacity which is TLC minus RV, this is decreased, forced vital capacity is decreased. So ఇక్కడ వరకు అర్థమైపోయింది. నెక్స్ట్ FEV1 forced volume in first second, forced expiratory volume in the first second. ఇప్పుడు మనకి రెస్పిరేటరీ మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంది, అండ్ ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంది. సో అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ ఎక్స్పైర్డ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ విల్ ఆల్సో బి లో. సో అంటే ఎలాస్టిక్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇఫ్ దిస్ ఇస్ చెస్ట్, ఇది మనకి కంప్రెస్ అయితేనే ఎయిర్ అనేది బయటకు వస్తుంది, ఎక్స్ప్రెస్డ్ అవుట్. ఫస్ట్ సెకండ్లో అంటే నార్మల్గా ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళేది ఏమంటారు, elastic recoil. This is elastic recoiling of the chest wall. ఇప్పుడు ఏమైంది, నార్మల్గా ఎలాస్టిన్ అనేది తక్కువ ఉంది, సో ఎలాస్టిక్ రీకాయిల్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎలాస్టిక్ రీకాయిల్ తక్కువ ఉండడం వల్ల అమౌంట్ ఆఫ్ ద ఎయిర్ కమింగ్ అవుట్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ కూడా తక్కువనే ఉంటుంది. సో FPV1 ఈస్ వెరీ లెస్. నా ఒక రేషియో ఉంటుంది మనకి FEV1/FVC. FEV1 ఈస్ మోర్ డిక్రీస్డ్, FP కూడా డిక్రీజ్ అయి ఉంటుంది. సో FEV1/FVC రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాల్యూమ్ ఇన్ ఏజింగ్ రీజన్. సో రెసిడ్యువల్ వాల్యూమ్, ఫంక్షనల్ residual capacity, forced vital capacity, total lung capacity. Total lung capacity will be normal or unchanged. Forced vital capacity will be decreased. Functional residual capacity will be increased. Residual volume will be increased, and forced expiratory volume in first second will be decreased. So FVV1/FVC value will be also decreased. Okay, so these are the volume relations. Now coming to alveolar and aortic oxygen gradient. Okay, alveolar and aortic oxygen gradient. ఇప్పుడు మనకి ఏమైతుంది, డిఫ్యూజన్ అనేది కూడా తక్కువైపోతుంది, DLCO డిఫ్యూజన్ అనేది తక్కువైపోవడం వల్ల ఆల్వియోలో ఎయిర్ తీసుకున్నా కానీ ఆర్టరీ లోపలికి తక్కువ వస్తుంది. సో గ్రేడియంట్ విల్ బి ఇంక్రీస్డ్. ఓకే, అండ్ వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మిస్ మ్యాచ్ అవుతుంది. V/Q రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. వెంటిలేషన్ అవుతుంది కాకపోతే పర్ఫ్యూజన్ అనేది సరిగ్గా జరగదు. సో వెంటిలేషన్ తక్కువ ఉంటుంది, పర్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో వెంటిలేషన్ పర్ఫ్యూజన్ రేషియో అనేది ఇంక్రీస్డ్. వెంటిలేషన్ పర్ఫ్యూజన్ రేషియో ఈస్ మోర్, DLCO is diffusion is decreased, A- oxygen is increased, V/Q is mismatched and increased, DLCO is decreased. So these are the changes. Now coming to ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు కొన్ని చేంజెస్ ఉంటాయి, హైపాక్సియా రావచ్చు ఆర్ హైపర్ క్యాప్నియా రావచ్చు. ఓకే, ఇన్ ది సిచ్యువేషన్స్ మనకి రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. దేర్ విల్ బి డిక్రీజ్ ఇన్ రెస్పాన్స్ టు హైపాక్సియా, రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది, అండ్ డిక్రీజ్ రెస్పిరేటరీ వెంటిలేటరీ రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది. హైపాక్సియా కండిషన్స్లో నార్మల్గా వ్యాసో కన్స్ట్రిక్షన్ అవ్వాలి, ఆ వ్యాసో కన్స్ట్రిక్షన్ అనేది అవ్వదు. హైపర్ క్యాప్నియాలో ఉన్నప్పుడు ఎక్కువ ఎయిర్ అనేది ఇంటేక్ తీసుకోవాలి, బట్ అది కూడా అవ్వదు. సో రెస్పాన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ మ్యూకోసీలియరీ క్లియరెన్స్ కూడా స్లో ఉంటుంది. అండ్ కాఫింగ్ కూడా స్లో అండ్ లెస్ విగరస్. నార్మల్గా కాఫ్ చేసి వచ్చినప్పుడు అంత పవర్ అనేది ఉండదు, ఎందుకంటే మజిల్ వీక్నెస్ ఉంది కాబట్టి. మ్యూకోసీలియరీ క్లియరెన్స్ అక్కడ సీలియర్ కూడా నెంబర్ తక్కువ అయిపోతుంది, దానివల్ల స్లో మ్యూకోసీలియరీ క్లియరెన్స్. రెస్పాన్సింగ్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ తక్కువ ఉంటుంది, DLCO డిఫ్యూజన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మిస్ మ్యాచ్, అండ్ alveolar arterial oxygen gradient will be more. Okay, now coming to PaCO2, PaO2.
PaO2 అనేది విల్ బి డిక్రీస్డ్. ఆర్టరీలో ఆక్సిజన్ అనేది తక్కువైపోతుంది. దీంట్లో మనకు అర్థమవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు PaCO2. PaCO2 విల్ బి నార్మల్ ఆర్ నాట్ చేంజ్డ్. ఎందుకంటే PaCO2 is maintained by various other mechanisms, బట్ PaO2 is maintained by respiratory system కాబట్టి అది తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ ద చేంజెస్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. దిట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పిరేటరీ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ టు రీనల్. ది ఫోర్త్ వన్. రీనల్లో మనకి డిక్రీజ్ అంటే కార్డియాక్ అవుట్పుట్ తగ్గిపోతుంది. కార్డియాక్ అవుట్పుట్ తక్కువడం వల్ల రీనల్ బ్లడ్ ఫ్లో అనేది తక్కువైతే రీనల్ బ్లడ్ ఫ్లో వల్ల డిక్రీజ్ రీనల్ ప్లాస్మా ఫ్లో. రీనల్ ప్లాస్మా ఫ్లో తక్కువ ఉండడం వల్ల డిక్రీజ్ GFR. ఓకే, అంతేకాకుండా ఈ డిక్రీజ్ GFRకి సపోర్ట్ చేసి డిక్రీజ్ నెఫ్రాన్స్ కూడా. డిక్రీజ్ నెఫ్రాన్ నెంబర్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్. ఏజ్ ఎక్కువైపోతే నెఫ్రాన్ నెంబర్ తక్కువైపోతుంది. రీనల్ బ్లడ్ ఫ్లో, రీనల్ ప్లాస్మా ఫ్లో తక్కువైపోతుంది. సో రీనల్ GFR కూడా తక్కువైపోతుంది. సో నో కమింగ్ టు రీనల్ నుంచి హార్మోన్స్ కూడా ప్రొడక్షన్ ఉంటుంది. విటమిన్ డి సింథసిస్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రీనల్ నుంచి హార్మోన్స్ అంటే ఎరిథ్రోపాయిటిన్ కూడా కిడ్నీ నుంచి ప్రొడక్షన్ అవుతుంది. బట్ దీనివల్ల ఏజింగ్ వల్ల డిక్రీజ్ హార్మోనల్ ఫంక్షన్, డిక్రీజ్ GFR, డిక్రీజ్ నెంబర్ ఆఫ్ నెఫ్రాన్స్, డిక్రీజ్ రీనల్ ప్లాస్మా ఫ్లో, అండ్ దీనివల్ల మనకి ఫైనల్లీ వాయిడింగ్ ఆఫ్ యూరిన్లో డిఫికల్టీ రావచ్చు. Difficulty in voiding the urine and urinary incontinence and increased risk of UTI. ఓకే, ఏజ్ పెరిగే కొద్దీ UTI రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. నౌ కమింగ్ టు కొన్ని చిన్న సిస్టమ్స్ చూద్దాం. ఫిఫ్త్ వన్, దట్ ఈస్ హిమెటోపోయిటిక్. హిమెటోపోయిటిక్ వచ్చేసరికి నార్మల్గా బోన్ మ్యారో గురించి చూసుకుంటే బోన్ మ్యారో మాస్ అనేది తక్కువైపోతుంది, బట్ ఫ్యాట్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఇంక్రీస్ బోన్ మ్యారో ఫ్యాట్ కంటెంట్ అండ్ డిక్రీస్ బోన్ మ్యారో మాస్. అండ్ సేమ్ యాజ్ రెస్పిరేటరీ సిస్టమ్, బోన్ మ్యారో ఇన్ రెస్పాన్స్ టు స్టిమ్యులై. అంటే ఇప్పుడు ఏదైనా స్ట్రెస్ వచ్చినా కానీ ఆర్ హిమోలైసిస్ అవుతున్నా కానీ, ఓకే, ఏమైతే నార్మల్గా టు రీప్లేస్ ద డ్యామేజ్డ్ బ్లడ్ సెల్స్, బోన్ మ్యారో అనేది ప్రొలిఫరేషన్ అనేది జరుగుతుంది, రెటిక్యులోసైట్ కౌంట్ అనేది పెరుగుతుంది. బట్ డ్యూ టు ఎనీ స్ట్రెస్ ఇప్పుడు బోన్ మ్యారో అనేది ఏంటిది, ఇట్ విల్ షో నో రెస్పాన్స్ ఆర్ డిక్రీస్ రెస్పాన్స్ టు ద స్ట్రెస్ లైక్ బ్లడ్ లాస్. సో ఫ్యాట్ అనేది పెరుగుతుంది ఇన్ ద బోన్ మ్యారో, మాస్ అనేది తక్కువైపోతుంది. నో కమింగ్ టు మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్. మస్క్యులోస్కెలిటల్ సిస్టంలో ఫస్ట్ మజిల్, నెక్స్ట్ బోన్, నెక్స్ట్ కార్టిలేజ్. మజిల్, బోన్ అండ్ కార్టిలేజ్. మజిల్ దగ్గరకు వచ్చేసరికి మజిల్ మాస్ అనేది తక్కువవుతుంది, డిక్రీజ్ మజిల్ మాస్. అండ్ బోన్స్ దగ్గరకు వచ్చేసరికి డిక్రీజ్ బోన్ మాస్, దట్ ఈస్ ఆస్టియోపీనియా. నా ఆస్టియోపోరోసిస్ కాదు. నార్మల్గా డెక్సా స్కాన్ తోటి మనం చూసుకోవచ్చు. -1 నుంచి -2 వరకు ఉంటుంది. -1 నుంచి -2 వరకు ఉంటుంది దీని వాల్యూ. దిస్ ఈజ్ ఆస్టియోపీనియా, DEXA, డెక్సా స్కాన్. ఓకే, నెక్స్ట్ కార్టిలేజ్ కూడా తక్కువైపోతుంది, దట్ ఈస్ థిన్నింగ్ ఆఫ్ కార్టిలేజ్ థిన్నింగ్ అవుతుంది, బోన్ మాస్ తక్కువైతుంది, మజిల్ మాస్ కూడా తక్కువైతుంది. నౌ కమింగ్ టు 7th వన్, దట్ ఈస్ స్పెషల్ సెన్సెస్. సెన్సెస్లో మనకి ఏమేమి వస్తాయి, ఐస్, ఇయర్స్, నోస్ అండ్ సెన్సేషన్స్. ఇప్పుడు ఐస్ దగ్గరకు వచ్చేసరికి డిక్రీస్ అకామిడేషన్, దట్ ఈస్ ప్రెస్ బయోపియా. అండ్ ఇయర్స్ దగ్గరకు వచ్చేసరికి డిక్రీస్ హియరింగ్, దట్ ఈస్ ప్రెస్ బైక్యూసిస్. నెక్స్ట్ నోస్ దగ్గరకు వచ్చేసరికి డిక్రీస్ స్మెల్. అండ్ టేస్ట్ దగ్గరకు వచ్చేసరికి దేర్ విల్ బి డిక్రీస్ టేస్ట్. టంగ్ దగ్గర దేర్ విల్ బి డిక్రీస్ టేస్ట్, నోస్ దగ్గర డిక్రీస్ స్మెల్, డిక్రీస్ హియరింగ్, దట్ ఈస్ ప్రెస్బైక్యూసిస్, డిక్రీస్ అకామిడేషన్, దట్ ఈస్ ప్రెస్బయోపియా. నౌ కమింగ్ టు స్కిన్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. స్కిన్ చేంజెస్ వచ్చేసరికి నార్మల్గా అట్రోఫీ ఆఫ్ ద స్కిన్, డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్ ఫ్లాటనింగ్ అవుతుంది. అట్రోఫీ ఆఫ్ ద స్కిన్, డర్మల్ ఎపిడర్మల్, ఓకే, డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి ఫ్లాటనింగ్ ఆఫ్ ద డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్. ఇప్పుడు నార్మల్గా మనం ఏమేమి డిస్కస్ చేసినాం, కొల్లాజన్ తక్కువైపోతుంది, ఎలాస్టిన్ తక్కువైపోతుంది, ఓకే, స్వెట్ గ్లాండ్స్ తక్కువైపోతాయి, అండ్ సెబమ్ సెక్రేటింగ్ గ్లాండ్స్ కూడా తక్కువైపోతాయి. సో ఇప్పుడు మనకి కొల్లాజన్, ఎలాస్టిన్ అనేది తక్కువైతుంది. దీస్ లీడ్ టు రింకిల్స్ ఫార్మేషన్ అండ్ సెనైల్ పర్ప్యూరా. పర్ప్యూరా అంటే మనకి ఈజీ ఇంజురీ అనేది జరుగుతుంది. ఇంజురీ అయినప్పుడు మనకి నార్మల్గా కొల్లాజన్ లాంటివి ఏమైనా ఉంటే
అది క్లాటింగ్ దాంట్లో హెల్ప్ చేస్తుంది. బట్ ఇక్కడ సెనల్ పర్ప్యూరస్ ఫామ్ అవుతుంది అండ్ wrinkles ఆల్సో ఇస్ ఫార్మ్డ్. నో కమింగ్ టు స్వెట్ గ్లాండ్స్ తక్కువ ఉండడం వల్ల మనకి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ హీట్ స్ట్రోక్. ఓకే, హీట్ స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. అండ్ సెబమ్ గ్లాండ్స్ తక్కువ ఉండడం వల్ల మనకి మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ స్కిన్ అనేది ఉండదు. దిస్ లీడ్ టు జీరోసిస్ క్యూటిస్, అంటే డ్రైనెస్ అయితే జీరోసిస్ క్యూటిస్, హీట్ స్ట్రోక్ రిస్క్ ఉంటుంది, రింకిల్స్ అండ్ సెనల్ పర్ప్యూరా. నా కమింగ్ టు ఇప్పుడు స్కిన్ అనేది ఏజింగ్ దాంట్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్, అంటే నెంబర్ వల్ల ఏజ్ అవ్వడం, అంటే 30 years 40 years 50 years 60 years 70 years అట్లా ఏజ్ ప్రకారం ఏజ్ అవ్వడం, దట్ ఈస్ క్రోనోలాజికల్ ఏజింగ్ ఆర్ ఇంట్రెన్సింగ్, లోపటి నుంచే ఏజింగ్, ఇంట్రెన్సిక్ ఏజింగ్. ఆర్ ఇప్పుడు ఏదైనా ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల స్కిన్ అనేది తొందర ఏజ్ అవ్వడం, లైక్ ఫోటో ఏజింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రెన్సిక్ ఏజింగ్ అంటే అవుట్ సైడ్ ఫ్యాక్టర్ వల్ల స్కిన్ అనేది ఏజ్ అవ్వడం. దిస్ ఈస్ క్రోనలాజికల్ ఆర్డర్. నార్మల్ అంటే 1 year ఉన్నప్పుడు స్కిన్ ఎట్లుంటాయి, 2nd year ఉన్నప్పుడు స్కిన్ ఎట్లుంటాయి, 10 years అప్పుడు స్కిన్ ఎట్లుంటాయి. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంట్రెన్సిక్, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎక్స్ట్రెన్సిక్. ఇక్కడ ఏంటిదంటే మనకి డర్మల్ ఫైబ్రోబ్లాస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి డిక్రీజ్ బయోసింథసైజింగ్ కెపాసిటీ. ఏజ్ పెరిగే కొద్దీ డర్మల్ ఫైబ్రోబ్లాస్ట్లో బయోసింథసైజింగ్ కెపాసిటీ అనేది తక్కువైపోతుంది. బట్ ఇన్ ఫోటో ఏజింగ్ అంటే మనకి సన్ నుంచి యూవీఏ రేస్ అనేది వస్తాయి. యూవీఏ రేస్ వచ్చి మనకి ఏమైతే స్కిన్లో ఉన్న కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ మీద పడుతుంది. దీస్ కాజెస్ డిగ్రేడేషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, దీస్ డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ ద డర్మిస్లో డిపాజిట్ అవుతాయి. డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ అక్యుములేటెడ్ ఇన్ ద డర్మిస్ లీడింగ్ టు సోలార్ ఎలాస్టోసిస్ అంటారు. ఓకే, సో మోర్ సన్ ఎక్స్పోజర్ లీడింగ్ టు ఫోటో ఏజింగ్, లీడింగ్ టు deposition of the collagen and elastin degradation products in the dermis, leading to solar elastosis. Okay, now coming to immune system. This is 8th one, immune system వచ్చేసరికి నార్మల్గా మనకి టీ సెల్స్, బి సెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనకి న్యూ టీ సెల్స్ ప్రొడ్యూస్ కావు. న్యూ బి సెల్స్ అంటే నైవ్ టీ సెల్స్, నైవ్ బి సెల్స్ విల్ బి డిక్రీస్డ్. బట్ ప్రీవియస్గా ఎక్స్పోజర్ అవ్వడం వల్ల వచ్చిన మెమొరీ సెల్స్ ఏదైతే ఉంటాయో, మెమొరీ టీ సెల్స్ ఏవైతే ఉంటాయో దిస్ విల్ స్టే. మెమొరీ బీ సెల్స్ ఉంటాయి, మెమొరీ టీ సెల్స్ ఉంటాయి, బట్ న్యూ బీ సెల్స్ కానీ న్యూ టీ సెల్స్ కానీ ప్రొడ్యూస్ జరగవు. సో ఇఫ్ ఒకవేళ న్యూ యాంటీజెన్ కనుక వచ్చిందంటే దేర్ విల్ బి డిక్రీస్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటాయి టు ద న్యూ యాంటీజెన్స్. సో ప్యాథోజన్ కానీ వ్యాక్సిన్ కానీ ఏమైనా తీసుకుంటే దేర్ విల్ బి డిక్రీస్డ్ రెస్పాన్స్ టు ద న్యూ యాంటీజెన్. అండ్ ఇప్పుడు న్యూ టీ సెల్స్ కానీ న్యూ బీ సెల్స్ కానీ ప్రొడ్యూస్ అవుతలే కాబట్టి దీస్ లీడ్ టు డిక్రీజ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది తక్కువైపోతుంది. ఓకే, నౌ కమింగ్ టు నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టంలో మనకి ఏమవుతుందంటే డిక్రీజ్ న్యూరాన్స్. ఓకే, సో న్యూరాన్స్ అనేది తక్కువైపోతే బ్రెయిన్ వాల్యూమ్ కూడా తక్కువవుతుంది. ఓకే, బ్రెయిన్ వాల్యూమ్, డిక్రీజ్ బ్లడ్ సప్లై, అంటే కార్డియాక్ అవుట్పుట్ తక్కువైతుంది, బ్లడ్ సప్లై కూడా తక్కువైతుంది. డిక్రీజ్ బ్లడ్ సప్లై టు ద సిఎన్ఎస్, డిక్రీజ్ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో. నెక్స్ట్ కమింగ్ టు బట్ కాగ్నిషన్ ఏదైతే ఉంటుందో, కాగ్నిషన్ ఏదైతే ఉంటుందో జస్ట్ మైల్డ్ డిక్లైన్, నాట్ సచ్ as ఆల్జైమర్స్ అంత మాత్రం డిక్రీజ్ అవ్వదు. కాగ్నిటివ్ ఫంక్షన్ విల్ బి మైల్డ్ డిక్లైన్ అవుతుంది, బట్ ఫంక్షన్ ఈస్ ప్రిజర్వ్డ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు లర్న్. ఫంక్షన్ ఈస్ ప్రిజర్వ్డ్ అంటే ఒకవేళ ఏం డిసీజ్ లేకపోతే, ఏం స్ట్రోక్ అదేం రాకపోతే మిగతాదంతా నార్మలే ఉంటే ఫంక్షన్స్ ఆఫ్, అంటే ఫ్రాంటల్ లోబ్, ఐస్ ది ఐ ఫంక్షన్, నోస్ ది నోస్ ఫంక్షన్, నెక్స్ట్ టెంపోరల్ లోబ్, ఆక్సిపిటల్ ఇది దేని ఫంక్షన్ అదే మెయింటైన్ చేసుకుని ఉంటుంది. బట్ దేర్ ఇస్ నో ఫంక్షన్ లాస్, ఫంక్షన్స్ ఆర్ ప్రిజర్వ్డ్. కాగ్నేటివ్ ఎఫెక్ట్ అనేది మైల్డ్ డిక్లైన్ ఉంటుంది. బ్లడ్ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో అనేది కొంచెం తక్కువ వెళ్తుంది. అండ్ బ్రెయిన్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ప్యారెంకైమా తక్కువైపోతుంది. నా కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసరికి వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఓకే, మేల్స్ అండ్ ఫీమేల్స్లో ఇద్దరిలో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మేల్స్లో టెస్టిస్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బికమ్ అట్రోఫీ, ఫీమేల్స్లో వల్వా, వెజైనా ఇవన్నీ అట్రోఫీ అయిపోతాయి.
ఓకే, vulva vagina will become atrophy. ఒక టెస్టికులర్ అట్రోఫీ అయిపోతుంది కాబట్టి దీస్ లీడ్ టు డిక్రీస్ స్పర్మాటోజెనిసిస్ అనేది తక్కువైపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ టెస్టిస్. నో కమింగ్ టు ప్రోస్టేట్ విల్ ఇదొక్కటి ఇట్ విల్ ఎన్లార్జ్. ఓకే, ప్రోస్టేట్ విల్ ఎన్లార్జ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ మేల్స్ గురించి డిస్కస్ చేద్దాం. టెస్టిస్ విల్ అట్రోఫీ అండ్ ప్రోస్టేట్ విల్ ఎన్లార్జ్ అండ్ డిక్రీస్ స్పర్మాటోజెనిసిస్. అంతేకాకుండా ఎరక్షన్ కానీ ఎజాక్యులేషన్ కానీ, ఓకే, అండ్ రిఫ్రాక్టరీ పీరియడ్ బిట్వీన్ టూ ఆర్గాజమ్స్. రిఫ్రాక్టరీ పీరియడ్, ఓకే, ఎరెక్షన్ అనేది స్లో ఉంటుంది, ఎజాక్యులేషన్ అనేది స్లో ఉంటుంది, రిఫ్రాక్టివ్ పీరియడ్ అనేది లాంగ్ అవుతుంది. ఓకే, రిఫ్రాక్టివ్ పీరియడ్ విల్ బి లాంగ్, స్లో ఎజెక్షన్ అండ్ స్లో ఎజాక్యులేషన్. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ we will discuss about libido. Now we will discuss about ఫీమేల్స్ దాంట్లో వల్వా వెజైనా అట్రోఫీ అయిపోతుంది. ఓకే, సెనైల్ అట్రోఫీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వెజైనా ఏదైతే ఉంటుందో వెజైనా విల్ బికమ్ షార్ట్, థిన్నింగ్ అండ్ డ్రైనెస్. దిస్ ఈస్ సెనైల్ అట్రోఫీ ఆఫ్ ద వెజైనా. సెనైల్ వెజైనా ఆఫ్ ద అట్రోఫీ అంటారు. అది మనకి మీనోపాజ్లో కనబడుతుంది. సో షార్ట్, థిన్నింగ్ అండ్ డ్రైనెస్ అండ్ పీహెచ్ కూడా పెరుగుతుంది. ఓకే, బేసిక్ పీహెచ్. నార్మలీ అసిడిక్ పీహెచ్ ఉంటుంది, లాక్టో బ్యాసిల్లస్ ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ వెజనల్ ఇన్ ద మీనోపాజ్ ఆఫ్టర్ ఏజింగ్ ఏమవుతుందంటే షార్టనింగ్, థిన్నింగ్, డ్రైనెస్ అండ్ బేసిక్ పీహెచ్ అనేది వస్తుంది. సో ఫైనల్లీ లిబిడో అనే టాపిక్ వచ్చేసరికి లిబిడో ఈస్ మోర్ డిక్రీస్డ్ ఇన్ ఫీమేల్స్, లిబిడో ఈస్ డిక్రీస్డ్ ఇన్ మేల్స్. ఓకే, ఫీమేల్స్లోనే లిబిడో అనేది చాలా తక్కువైపోతాయి వెన్ కంపేర్డ్ టు మేల్స్. సో దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ డిఫరెంట్ సిస్టమ్స్ అండ్ దిస్ ఈస్ అబౌట్ ఏజింగ్ టాపిక్. ఓకే, ఫైనల్లీ we will conclude with lipofuscin. Okay, lipofuscin. What is mean by lipofuscin? Lipofuscin అంటే this is wear and tear pigment అంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ నార్మల్ ఏజింగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, నార్మల్ ఏజింగ్ తోటే మనకి వేర్ అండ్ టియర్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని కలర్ ఎట్లుంటుంది? దిస్ ఇస్ ఎల్లో బ్రౌన్ కలర్ అండ్ దిస్ ఈస్ ఆటోఫ్లోరసెంట్ ఎల్లో బ్రౌన్ కలర్ విచ్ ఇస్ ఆటోఫ్లోరసెంట్. ఇక్కడ ఈ పిగ్మెంట్లో ఏమేమి ఉంటాయి? వాట్ ఈస్ ద కంటెంట్ ఏంటిదంటే లిపిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, పాలిమర్. ఇట్ ఈస్ ఎ పాలిమర్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. లిపిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ప్రోటీన్. ఓకే, నౌ ఇది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? నార్మల్లీ హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్? ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై నార్మల్లీ ఇప్పుడు సబ్సెల్యులార్ మెంబ్రెన్స్ ఉంటాయి. సబ్సెల్యులార్ మెంబ్రెన్స్ పాలీ అన్సాచురేటెడ్ లిపిడ్స్ అయితే అక్కడ నుంచి దీస్ లిపిడ్స్ అండర్గోస్ పెరాక్సిడేషన్. లిపిడ్ పెరాక్సిడేషన్ అనేది జరుగుతుంది. లిపిడ్ పెరాక్సిడేషన్ జరిగి మనకి వేర్ అండ్ టియర్ పిగ్మెంట్ దట్ ఈస్ లైపోఫుస్చిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో లైపోఫుస్చిన్ ఈస్ ఎ లిపిడ్, phospholipids and protein polymer. It is yellow brown color. It is a remnant of normal aging. It is a wear and tear pigment. నార్మల్గా ఇది ఎట్లా చూపెడతారంటే అటాప్సీ చేసిన తర్వాత మనకి ఇన్ ఓల్డ్ అడల్ట్స్లో అటాప్సీ చేసినప్పుడు మనకి హార్ట్లో కానీ కొలాన్, లివర్, కిడ్నీ, ఐస్, అదర్ ఆర్గన్స్ అన్నిట్లలో వీ కెన్ సీ లైపోఫుస్చిన్. So this is about lipofuscin and normal aging in different systems. Thank you for your patience listening.